హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమెల్లా ఎపిసోడ్ 44. సంజన, నా బంగారు తల్లి అంటూ ఆవిడ సంజన మొహం నిండా ముద్దులు పెట్టింది. ఆంటీ, మీరు బ్రతికే ఉన్నారా? కష్టంగా ఒక్కో పదం పలుకుతూ అడిగింది సంజన. లలిత సంజన లేపి సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించింది. మీ కంపార్ట్మెంట్ మొత్తం కాలిపోయింది కదా, మరి మీరెలా బయటపడ్డారు? షాకింగ్గా అడిగింది సంజన. నా ఫ్రెండ్ వేరే కంపార్ట్మెంట్లో ఉంటే నేను తన దగ్గర కూర్చున్నాను. తను దిగిపోయాక కూడా నేను పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే కూర్చున్నాను. అప్పుడే ట్రైన్కి యాక్సిడెంట్ అయింది. నాకు పెద్దగా దెబ్బలు తగలలేదు అని చెప్పింది లలిత. కానీ నాకు తగిలాయి అని చెప్పాడు నిఖిల్. నువ్వు అదే ట్రైన్లో ఉన్నావా అని ఆశ్చర్యపోతూ అడిగింది సంజన. అవును, నా తలకి బలమైన దెబ్బ తగిలింది. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను. గాయపడిన వాళ్ళని చూసుకోవడానికి తమ వాళ్ళొచ్చారు. కానీ నా కోసం ఎవరూ రాలేదు. ఎందుకంటే నాకెవరూ లేరు. నేనొక అనాథను. నాకెవరూ లేరని తెలిసిన అమ్మ నన్ను దగ్గరుండి కన్న తల్లిలా చూసుకుంటుంది. అమ్మ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. చెమ్మగిలిన కళ్ళతో చెప్పాడు నిఖిల్. అనాథలమైన మన ఇద్దరికి ఆంటీ అమ్మైంది అని కన్నీళ్లతో చెప్పింది సంజన. ఇంకోసారి అనాథంటే ఒక్కటిస్తా. వీడు నా చిన్న కొడుకు, నువ్వు నా పెద్ద కోడలివి అంటూ ఇద్దరి బుగ్గకి ముద్దిచ్చింది లలిత. మీరు బ్రతుకున్న విషయం మా దగ్గర ఎందుకు దాచారంటీ? తిరిగి ఎందుకు రాలేదు? బాధ కోపం సంజన గొంతులో కలగలిశాయి. మిథునికి నీకు పెళ్లి జరగాలని రాలేదు అని చెప్పింది లలిత. మీరు రాకపోతే మాకెలా పెళ్లి జరుగుతుంది? నువ్వు మిథునికి భార్యగా నా కోడలుగా రావాలి. ఇది నా తీరని కోరిక. నా ఈ కోరిక తీరాలంటే నేను చనిపోయానని మీరు అనుకోవాలి. అప్పుడు మిథున్ ఒంటరి వాడైపోతాడు. నాకు ఇచ్చిన మాట కోసం నువ్వన్నీ ఒంటరిగా వదిలేయవు. మిథున్ని నా అంత బాగా చూసుకుంటావు నువ్వు. అప్పుడు వాడికి నీ విలువ తెలిసి దీప్తిని వదిలేసి నేను ఇష్టపడతాడనుకున్నాను. నా కంపార్ట్మెంట్ కాలిపోవడం నాకు కలిసి వచ్చింది. నేను చనిపోయానని మీరు అనుకున్నారు. అది నేను భరించలేని విషయమే అయినా మీ ఇద్దరి పెళ్లి కోసం ఆ కష్టాన్ని భరించాను. నేను చనిపోయానని మీరు పడుతున్న బాధ నరకం తెలిసినా నా మనసు చంపుకొని మీకు దూరంగా ఉన్నాను. వారానికి ఒక్కసారైనా వచ్చి మిమ్మల్ని దూరం నుండి చూసి వెళ్ళేదాన్ని. నేను లేక మీరు పడుతున్న బాధ చూసి నా గుండె పగిలిపోయేది. నిఖిల్ మీ గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కనుక్కుంటూనే ఉండేవాడు. దీప్తితో మిథున్ పెళ్లి ఆపడానికి నిఖిల్ ప్లాన్ వేశాడు. కానీ అవసరం లేకుండానే నువ్వే పెళ్లి ఆపేశావు. మిథున్ కొండ మీద నుండి పడి కాలు పోగొట్టుకున్నప్పుడు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చాను. వాణ్ణి చూశాను. వాడితోనే ఉండాలనుకున్నాను. కానీ మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి అదే మంచి అవకాశం అనిపించింది. నేను కష్టపెడుతున్నానని తెలిసినా మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నా మనసును కటుగా చేసుకొని వెళ్ళిపోయాను. ఆ పరిస్థితిలో ఉన్న వాడిని నువ్వు ప్రేమగా చూసుకోవడంతో వాడికి నీ మీద ప్రేమ పుడుతుందని బలంగా నమ్మాను. ఆ నమ్మకంతోనే వాడి బాధ్యతను నీకు వదిలేసి నేను కష్టపెట్టాను తల్లి. నన్ను క్షమించురా. కళ్ళ వెంట వచ్చిన కన్నీళ్లతో చేతులు జోడించింది లలిత. ఆంటీ ఏం చేస్తున్నారు అని అరుస్తూ ఆమె చేతులు పట్టుకొని, ప్లీజ్ ఆంటీ, మీరు ఇలా చేసి నన్ను బాధ పెట్టద్దు. తల్లి ఏం చేసినా అది పిల్లల మంచి కోసమే కన్నీళ్లతో చెప్పింది సంజన. లలిత సంజన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది. అంటే నిఖిల్ నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం కూడా మమ్మల్ని కలపడానికేనా అని ఆశ్చర్యంగా అడిగింది సంజన. మిథున్ నీ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి అది ఆపడానికి నేను మిథున్కి ఎదురుపడి అతనిని ఇంప్రెస్ చేసి నేను నీకు పర్ఫెక్ట్ అనుకునేలా చేశాను. మిథున్ లండన్ వెళ్లే ముందు రోజు నువ్వు లోన్లీ ప్లేస్కి వెళ్ళానని తెలిసే మిథున్ నేను అక్కడికి పిలిపించాను, నువ్వు మా మాటలు వినాలని అని చెప్పాడు నిఖిల్. సంజన తల కిందికి దించుకొని ఏడుస్తుంది. సంజన ఏమేంద్రా అంటూ అమ్మను దగ్గరికి తీసుకుంది లలిత. సంజన ఎందుకు ఏడుస్తుందో తెలిసిన నిఖిల్ కామ్గా ఉన్నాడు. ఏమైందమ్మా? సంజన తలనెమురుతూ అడిగింది లలిత. మిథున్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పింది సంజన. తన భుజం మీద ఉన్న సంజనను లేపి ఆమె కన్నీళ్లను తుడుస్తూ, కళ్ళకి కనిపించినంత నిజం కాదమ్మా. ఆ వీడియోస్ నేను చూశాను. ఆ అమ్మాయి మిథున్తో క్లోజ్గా ఉంది, కానీ ఏ ఒక్క వీడియోలో కూడా మిథున్ ఆ అమ్మాయి చిటికన వేలు కూడా టచ్ చేయలేదు అని చెప్పింది లలిత. వెంటనే సంజన ఫోన్ అందుకొని వీడియోస్ చూసింది. ఆమె పెదవులపై చిరునవ్వు. నిజమే ఆంటీ, మిథున్ ఆ అమ్మాయిని అస్సలు టచ్ చేయలేదు.
ఆ అమ్మాయి మిథున్ ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసుంటుంది. ఐయామ్ స్టూపిడ్. అనవసరంగా ఏడ్చాను అంటూ చిన్నపిల్లల తల కొట్టుకుంది. ఏడ్చి ఏడ్చి మొహం ఎలా పిక్కుపోయింది చూడు. వెళ్ళి స్నానం చేసిరా. నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేశాను. నా చేతో నీకు తినిపించక ఎన్ని రోజులైంది అని ఎమోషనల్ అయింది లలిత. మేము వస్తున్నామని నీకు చెప్పలేదు కదమ్మా. మరి నువ్వెలా గెస్ చేసి సంజనకి ఇష్టమైన ఐటమ్స్ చేశావు అని ఆశ్చర్యంగా అడిగాడు నిఖిల్. సంజన డిప్రెషన్లోకి వెళ్తుందన్న భయంతో దానిని ఇక్కడికి తీసుకొస్తావని నేను ఆ మాత్రం ఊహించలేనా అంది లలిత. అమ్మంటే బాధను పోగొట్టేది. క్షణంలో నా బాధని తీర్చేశారు మీరు. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకండి ఆంటీ. నేను తట్టుకోలేను అంటూ లలితను కౌగలించుకొని ఏడ్చేసింది సంజన. ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళనురా, ప్రామిస్ అంటూ సంజన బుగ్గ మీద ముద్దు పెట్టింది లలిత. సరే సరే, ఇద్దరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి అని ఇద్దరిని పంపించేసి కిచెన్లోకి వెళ్ళింది లలిత. సంజన నిఖిల్ ఫ్రెష్ అయ్యి టీవీ ముందు కూర్చున్నారు. లలిత ప్లేట్లో భోజనం పెట్టుకొని వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చొని సంజనకి మొదటి ముద్ద పెట్టింది. శాశ్వతంగా దూరమైందనుకున్న ప్రేమ తిరిగొచ్చేసరికి ఆనందంతో సంజన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెక్స్ట్ ముద్ద నిఖిల్కి తినిపించి, మిథున్ కూడా ఉంటే మేము ముగ్గురికి తినిపించేదాన్ని. ఆ రోజు ఎప్పుడొస్తుందో అంటూ బాధపడింది లలిత. నేను ఇప్పుడే మిథున్కి ఫోన్ చేసి మీరు బ్రతుకున్న విషయం చెప్తాను అంటూ ఫోన్ అందుకుంది సంజన. లలిత ఫోన్ లాక్కొని, వాడి మనసులో నువ్వు ఉన్నావని తెలిసిన తర్వాత నేను వాడికి ఎదురు పడతానని చెప్పింది లలిత. ఒకవేళ మిథున్ మనసులో నేను లేకపోతే, వాడి మనసులోకి నువ్వు వచ్చే వరకు నేను వాడికి దూరంగా ఉంటాను అని కరాఖండిగా చెప్పింది లలిత. నా కోసం మీ అబ్బాయిని బాధ పెడుతున్నారంటే మీరు అని అంది సంజన. నా ఈ తపన మన ముగ్గురి కోసం. మిథున్ ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు. వాడు నేను ఇష్టపడితే నేను ఎంత ప్రాణంగా చూసుకుంటాడో నాకు తెలుసు. నీతో వాడు సంతోషంగా ఉంటాడు. నా పిల్లలిద్దరూ నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటే అంతకు మించి నాకేం కావాలి. అందుకే నేను ఇంత మొండిగా ఉన్నాను అని చెప్పింది లలిత. ఒకవేళ మిథున్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటే మీరేం చేస్తారంటీ అని బాధగా అడిగింది సంజన. అలా జరగదు, నాకు నమ్మకం ఉంది అని నమ్మకంగా చెప్పింది లలిత. ఈ కన్ఫ్యూషన్ ఎందుకు, మిథున్కి ఫోన్ చేసి డైరెక్ట్గా అడుగుతాను అంటూ మిథున్కి కాల్ చేసి ఫోన్ స్పీకర్లో పెట్టాడు నిఖిల్. ఫోన్ రింగ్, కాలింగ్ బెల్ ఒకేసారి మోగేసరికి మిథున్ ఫోన్ చేతిలో పట్టుకుని డోర్ తెరిచాడు. సార్, రూమ్ సర్వీస్ చేయమంటారా అని అడిగాడు హౌస్ కీపర్. ఓకే అంటూ మిథున్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మిథున్ అన్నది సరిగా వినిపించక సార్ అని పిలిచాడు హౌస్ కీపర్. మిథున్ ఫోన్ని దూరం పెట్టి ఏంటి అని సైగ చేశాడు. మీరిప్పుడు ఓకే అన్నారా అని హౌస్ కీపర్ అడుగుతున్న అదే టైంలో నువ్వు కీర్తన లవ్ చేసుకుంటున్నారని అంటున్నారు, నిజమేనా బ్రో అని అడిగాడు నిఖిల్. అది వినని మిథున్ నువ్వు విన్నది నిజమే అని హౌస్ కీపర్కి చెప్పాడు. ఆ మాట విన్న లలిత షాక్ అవుతే సంజన కళ్ళల్లో గోదారి పారుతుంది. సార్, బెడ్షీట్ చేంజ్ చేయమంటారా అని హౌస్ కీపర్ అడుగుతున్న అదే క్షణంలో నువ్వు కీర్తన ప్రేమించుకుంటున్నారా అని అడిగాడు నిఖిల్. అది కూడా వినని మిథున్ ఎస్ అని హౌస్ కీపర్కి చెప్పాడు. తన ప్రశ్నకి సమాధానం అనుకుని నిఖిల్ ఇంకేం మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు. సంజన గట్టిగా ఏడుస్తుంటే షాక్లో ఉన్న లలిత ఆమెను దగ్గరికి తీసుకుని శూన్యంలోకి చూస్తుంది. మిథున్ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని హలో అన్నాడు. రెస్పాన్స్ రాకపోయేసరికి ఫోన్ చూశాడు. కాల్ కట్ అయిందేంటి, నేను తనను ఇగ్నోర్ చేసి సర్వీస్ బాయ్తో మాట్లాడుతుంటే కోపం వచ్చిందనుకుంటా అని నవ్వుకుంటూ నిఖిల్కి ఫోన్ చేశాడు మిథున్. ఏంటి నిఖిల్, ఫోన్ పెట్టేశావు అని అడిగాడు మిథున్. ఆఫీస్ కాల్ వస్తుంటే పెట్టేశాను. కంగ్రాట్స్ బ్రో ఫర్ ద విక్టరీ, నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు నిఖిల్. టీవీలో వస్తున్న న్యూస్ గురించి అడగట్లేదేంటి అని ఆశ్చర్యపోయాడు మిథున్. నిఖిల్ నేలపై కూర్చొని ఏడుస్తున్న సంజన చేతులు పట్టుకొని ప్లీజ్ ఏడవద్దు సంజన, అసలు వీళ్ళది ప్రేమే కాదు అని అన్నాడు. నువ్వెలా చెప్పగలవు ఏడుస్తూ అడిగింది సంజన. వాళ్ళు కలిసింది 4 సార్లు మాత్రమే. 4 మీటింగ్స్లో ప్రేమ పుడుతుందా చెప్పు. 4 టైమ్స్ అని నీకెలా తెలుసు. రోజు జరిగేదంతా మిథున్ నాతో షేర్ చేసుకుంటాడు. ఫస్ట్ టైం నార్మల్ మీట్, మిగిలిన 3 సార్లు మిథున్ కీర్తన కలిసి భోజనం చేశారంతే. 1 గంట 2 గంటలు మాట్లాడుకున్నారు. ఇది ఖచ్చితంగా అట్రాక్షనే. ఇద్దరు ఒకరినొకరు కరెక్ట్ అనుకొని పెళ్లి చేసుకోవాలని అనుకొని ఉంటారు. ఇట్స్ లైక్ అరేంజ్ మ్యారేజ్ టైప్ అని చెప్పాడు నిఖిల్. మిథున్ కీర్తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.
ఆమె తనకి పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. ప్రేమ లేకపోతే ఏంటి నిఖిల్? అంది సంజన ఏడుస్తూ. మిథున్ డెసిషన్ కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నావు సంజన? మిథున్ దీప్తిని ప్రేమించాడు. చివరికి ఏమైంది? కాళ్ళు పోయాయని మిథున్ వదిలేసి వెళ్ళిపోయింది. కీర్తన విషయంలో అలా జరగదని ఎలా చెప్పగలం? చూడు సంజన, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఆకర్షణ తాత్కాలికంగా ఉంటుంది. డోంట్ లాస్ యువర్ హోప్. నీ స్వచ్ఛమైన ప్రేమ గెలుస్తుంది అని ఆమెకు ధైర్యం చెప్పాడు నిఖిల్. నిఖిల్ చెప్పింది నిజమే సంజన. ప్రేమ పుట్టాలంటే చాలా సమయం పడుతుంది. ఇలా వారంలో పుట్టదు. వీళ్ళది ప్రేమ కాదు. ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు కలిసి ఉంటాయి అంతే. నువ్వు భయపడకు. నీ ప్రేమ నా నమ్మకం రెండు గెలుస్తాయి అని ధైర్యం చెప్పింది లలిత. అప్పటికే అర్ధరాత్రి 1 గంట అవ్వడంతో లలిత సంజనని రూంలోకి తీసుకెళ్లి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి జో కొడుతూ నిద్రపుచ్చింది. నిఖిల్ బాల్కన్లో నిల్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అమ్మ కోరిక నెరవేరాలి. సంజన ప్రేమ గెలవాలి. నేనే గెలిపించాలి. కానీ ఎలా? దానికి నేనేం చేయగలను? అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు నిఖిల్. ఒక ఆలోచన అతని మెదడుని స్పృశించగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఎస్, కీర్తన నన్ను ప్రేమించాలి. ఆమె అడ్డు తప్పుకుంటేనే మిథున్ సంజన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే కీర్తన నన్ను ప్రేమించేలా చేయాలి. కానీ మిథున్ మీద ఉన్న ఆకర్షణ మాయమై కీర్తన నా ప్రేమలో పడాలంటే అది సాధ్యమేనా? ఇండియా టాప్ హీరోయిన్ ఈ కామన్ మ్యాన్ని ప్రేమిస్తుందా? ఎలా అయినా సరే కీర్తన నన్ను ప్రేమించేలా చేసుకోవాలి. ఇది తప్పే, కానీ అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను అని దృఢంగా నిర్ణయించుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.